తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అడుగడుగునా వైఫల్యం కనిపించినా సమన్వయ లోపమంటూ దాటవేశారు. అంతా దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఎస్పీ సుబ్బారాయుడికి అభయమిచ్చారు. కేవలం ఆయన్ని బదిలీతో సరిపెట్టారు. కింది స్థాయి అధికారులు డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాదు టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా సమన్వయంతో పనిచేయాలంటూ చైర్మన్ ఈవోకు సూచించి వదిలేశారు చంద్రబాబు. అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణకుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సీఎం చంద్రబాబు అలా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చంద్రబాబు నోరెత్తలేదు. అయితే ఆయన వైఫల్యం కూడా ఉందని తేల్చేశారు పవన్ కళ్యాణ్. సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి. ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు కానీ, టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా టీటీడీ బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి దీని మీద.